ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బ్రెయిన్ పవర్ అంటే ఆలోచనలు ఫాస్ట్‌గా రావడమా? లేదు అంటే ఆలోచన పైన అధికారం తెచ్చుకోవడమా? చాలా పవర్ఫుల్. మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎవరికైతే బ్రెయిన్ పవర్ బావుంటుందో వాళ్ళకి ఆర్గనైజ్డ్ థింకింగ్ ఉంటుంది. ఆలోచన స్టెప్ బై స్టెప్ వెళుతుంది. ఎవరికైతే బ్రెయిన్ పవర్ సరిగ్గా ఉండదో వాళ్ళు దే ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటారు. గజిబిజిగా ఉంటుంది. ఇక్కడి నుంచి అటు వెళ్ళారు, అక్కడి నుంచి ఇటు వెళ్ళారు, ఇక్కడి నుంచి ఇటు వచ్చారు. మైండ్ ఒక స్టక్ లూప్లో ఉంటుంది. ఇవి క్వాలిటీస్ ఫర్ బ్రెయిన్ పవర్ లేకపోవడం. ఒకటి, ఒకే ఆలోచన మురిగిపోయినట్టుగా అక్కడే ఉండిపోవడం. హ్మ్. స్టక్ అయిపోయింది. ఆ బ్రెయిన్ పవర్ అనే ట్యూబ్లో స్టక్ అయిపోయింది. ఒకటే థాట్, లూప్ థింకింగ్ ఒకటి. రెండోది వచ్చేసి ఒకదాని నుంచి ఇంకో దానికి జంప్ అయ్యి, అక్కడి నుంచి ఇంకో దానికి జంప్ అయ్యి, అక్కడి నుంచి వెరీ డిసార్గనైజ్డ్ థింకింగ్ ఉండడం. థర్డ్ వచ్చేసి వీటికి బ్రెయిన్ పవర్ సరిగ్గా లేదు అంటే ఫిజియోలాజికల్గా బాగాలేడు. అంటే లోపల కెమికల్స్ బాగాలేవు, స్ట్రక్చర్స్ బాగాలేవు, లేకపోతే హార్మోన్స్ బాగాలేవు, మన లోపల ఎనర్జీస్ బాగాలేవు అట్లా. సో ఈ వీటి వల్ల బ్రెయిన్ పవర్ లేకుండా అయిపోతుంది. బ్రెయిన్ పవర్ బాగుండాలంటే జస్ట్ మేక్ దిట్ స్మాల్ చేంజ్. ఆర్గనైజ్డ్ థింకింగ్కి వెళ్ళండి. ఆర్గనైజ్డ్ రిథమిక్గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి. ఎలా ఏది అవుతుంది సార్? హెల్ప్ అవ్వడానికి పేపర్ పెన్. హ్మ్. ఏ ఆలోచన ఎక్కడికి రావాలన్నా సొల్యూషన్ వైపుగా ఆలోచిస్తున్నానా లేదా. చాలామంది ప్రాబ్లం దగ్గరే ఆగిపోతారు. హ్మ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రాబ్లం ఉంది సత్యం, మీకు ప్రాబ్లం లేదని కాదు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, దీన్ని ఎలా దాటి బయటపడవచ్చు అనే ఆలోచనలోకి రావాలి. కొన్నిసార్లు మన తెలివి మనకు ఉపయోగపడకపోతే టేక్ ఎ స్పెషలిస్ట్ హెల్ప్, టేక్ సమ్వన్స్ హెల్ప్. ఆ ఫీల్డ్లో గొప్పవాడిని హెల్ప్ తీసుకోండి. ఇప్పుడు మీకు ఆఫీస్లో ఏదైనా పని రాకపోతే సీనియర్ని ఎలా అయితే అడుగుతామో అలాగా స్పెషలిస్ట్ హెల్ప్ తీసుకోండి. ఆర్గనైజ్డ్ థింకింగ్లోకి రండి. ఓకే, ఆర్గనైజ్డ్ థింకింగ్కి వస్తే బ్రెయిన్ ఆటోమేటిక్గా సూపర్ పవర్గా మారుతూ ఉంటుంది. కోతి హనుమంతుల వారిగా మారినట్టు ఒక చిన్న అల్లరిగా తిరిగే చిన్న హనుమంతుడు పవర్ఫుల్ హనుమాన్ అవ్వడానికి గల కారణం హ్మ్. గివ్ ఇట్ అన్ ఆర్గనైజ్డ్ వే. రిధమ్. ఆ రిధము శ్రీరామ్ అని ఇచ్చాడు రిధమ్. అలా నీ మైండ్ని ఆర్గనైజ్డ్, మీరు ఇప్పుడు అడుగుతున్నట్టు ఆర్గనైజ్ థింకింగ్ రావాలి అంటే స్లో డౌన్ యువర్ మైండ్స్ ఫ్రీక్వెన్సీ. మైండ్ ఆల్ఫా, బీటా, గామా అనే ఫ్రీక్వెన్సీస్లో వెళ్తుంటుంది. ఎంత కుదిరితే అంత థీటా అలాంటి ఫ్రీక్వెన్సీలోకి తీసుకొచ్చి నెమ్మదిగా ఉంచండి. ఓకే, అండ్ ఎప్పుడు చెప్తుంటాను దట్ నీ మైండ్ని ఒక ఫ్రీక్వెన్సీలోకి తీసుకురావాలంటే రిచువల్ అలవాటు చేయండి, ఒక ప్రాసెస్. మనకి తంత్రము అని చెప్తుంటారు. తంత్రము అంటే రిచువల్, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి, ఒక చేతుల ద్వారా కానీ లేకపోతే ఒక మెథడాలజీ వాడి ప్రాసెస్. అలాంటి ప్రాసెస్ని మీ బ్రెయిన్కి అందించండి. దట్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండేసరికి మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. నాకు ఇదే అని ఫిక్స్ అయిన రోజున ఇంకా కన్ఫ్యూజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏ ఫీల్డ్కి వెళ్ళాలని కన్ఫ్యూజన్లో ఉంటారు పిల్లలు. ఓకే, ఒకసారి ఫీల్డ్ ఫిక్స్ అయిపోయాక ఇంకా అందులో వెళ్ళిపోతారు మోస్ట్ ఆఫ్ ఇట్. కొంతమంది మధ్యలో అటు ఇటు డైవర్ట్ అయినా మోస్ట్ ఆఫ్ ఇట్. ఎందుకు, ఇందులో జాయిన్ అయ్యాము ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని ఉంటుంది. అలాగ నీ మైండ్కి ఆప్షన్లు ఎక్కువ ఇవ్వకుండా కట్ డౌన్ ఆల్ యువర్ ఆప్షన్స్. పొద్దున లేవగానే నా ప్రోగ్రామ్ ఫిక్స్, ఇందులోనే నా మైండ్ ఉంటుంది, ఇంకొక ఆప్షన్ నాకు రుచించదు, గొప్పగా అనిపించదు. నా టాస్క్కి సంబంధించిన రిచువల్ రెడీ చేసుకున్నాం. ఆర్గనైజ్డ్ థింకింగ్కి బ్రెయిన్ సూపర్ పవర్గా మారడానికి హ్మ్. ఫస్ట్ రిచువల్. వాట్ ఈస్ ద మెథడ్? పొద్దున్న లేవగానే ఎప్పుడు లేస్తున్నా ఫిక్స్ అది 5. ఓకే, ఏం చేస్తున్నా లేవగానే ఫస్ట్ వాష్రూమ్ అంతా ఫినిష్ చేసుకుని బ్రష్ చేసేసుకున్నాక మంచిగా 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగి మలాసన్లో కూర్చుని హెడ్ రొటేట్ చేస్తూ నేను ఐఎమ్ డూయింగ్ ఫ్రాగ్ వాక్స్. ఇట్లాగా డూ ఇట్ మెథడాలజికల్. సిస్టమాటిక్. రిథమ్ చేయండి. హ్మ్. ఒక రిథమ్ నీ లైఫ్లో ఏంటి సిస్టమేటిక్గా చేసుకోగలవు, అన్నిటిని సాల్వ్ చేయాల్సినవన్నీ చేయాలి. కొన్ని సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ మా అత్త మారితే బాగుండండి, మా హస్బెండ్ ఇలా చేస్తే బాగుండండి, ఆయన తాగు మానేస్తే బాగుండండి, మా ఆవిడ అరవకుండా, ఇవన్నీ నీ కంట్రోల్లో లేవు. నీ కంట్రోల్లో ఉన్నవేంటి? పొద్దున 4 o'clock లేవగలవా? సాధన చేసుకోగలవా? చెయ్యి. నువ్వు ఏదైనా బిజినెస్ కోసం ప్లాన్ చేసుకోగలవా? ఆర్గనైజ్ చెయ్యి. నీ 24 గంటల్లో 3 గంటలు నీ లైఫ్లో నీకు తగ్గట్టుగా ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేయి. నీ మైండ్ ఆర్గనైజ్డ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కొంతమందికి ఒకేసారి రాకపోతే రాసుకో. ఒక పేపర్ పెన్ తీసుకుని అదే మాట 100 సార్లు రాయి, కానీ రాయి. కీప్ ఆన్ రైటింగ్.
మీరు నమ్మరు, నా దగ్గర బుక్కులు ఎంటీ బుక్కులు అలా పడుంటాయి. ఎప్పుడు ఆలోచన వచ్చినా రాస్తాను, ఆర్గనైజ్ చేస్తాను. ఆర్గనైజ్ ఇట్. వస్తుందా రాదా సెకండరీ బాస్, ముందు నీ మైండ్ని ఒక రిథంలోకి తెచ్చుకో. మంకీ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి జంప్ చేస్తుంటే దానికి ఒక అట్టిపండి చోట కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టు మైండ్ని ఫస్ట్. సూపర్ పవర్ న్యాచురల్గా ఫ్లో అవుతుంది, అందరికీ ఈక్వల్ పవర్స్. నువ్వు ఎలా వాడతావు ఈజ్ ఆర్గనైజ్డ్ వే. డిసార్గనైజ్డ్ బ్రెయిన్కి కొంచెం ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది. ఆర్గనైజ్డ్ బ్రెయిన్కి ఎంతసేపు ఆలోచించిన అలా ఫ్లోలో వెళ్తుంది ఎనర్జీ. ఓకే, ఇది డిఫరెన్స్. తర్వాత మీరు అబ్జర్వ్ చేసి చూడండి, మైండ్ ఒకసారి ఆర్గనైజ్ అయ్యాక, రాముడు హనుమాన్ దండని మనం కాలు ఇట్లా పెట్టి వెనక పెట్టి హనుమంతుడు వారిలా కూర్చుని, ఓకే, రామ్ రామ్ శ్రీరామ్ అనే సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా హనుమంతుల వారికి సూపర్ పవర్ఫుల్, ఆటోమేటిక్ అయిపోతారు. ఆయనకు అఫ్కోర్స్ మిగతా పవర్లు అన్నీ ఉన్నప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది, మన మైండ్ని అలా కోతిలాగా ఉన్న మైండ్ని ఒక మెథడ్లోకి తీసుకురావడం ఈజ్ ద ప్రాసెస్. దానికి అది రాగానే అన్ని పవర్లు వస్తాయి. అష్టసిద్ధులు, నవనిధులు అన్నీ వస్తాయి. అందులోకి ఆ రిథంలోకి వెళ్ళాలి. దానికి నీ బ్రెయినే అడ్డుపడుతుంది, నీ మైండే అడ్డుపడుతుంది. ఆ మైండ్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. మన కౌళ సూర్య సాధన క్లాస్లో నేను ఫస్ట్ నుంచి అదే చెప్తుంటాను, యు ఆర్ ద బాస్ ఆఫ్ యువర్ మైండ్. నీ మైండ్ని నువ్వు చెప్పినట్టు నీ మైండ్ వినాలి. నీ మైండ్ చెప్పినట్టుగా నువ్వు ఆడిపోతూ ఉంటే మైండ్ ఏదైనా చెప్తుంది. నీ మైండ్కి నేను చెప్తున్నా అని స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి చెప్పండి మీ మైండ్కి, ఈ పైన కూర్చున్న వాడికి చెప్పండి, నేను డిసైడ్ చేస్తున్నా ఈ 6 months షుగర్ తినను, స్వీట్లు బంద్ చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, పొట్ట సగానికి కట్ చేస్తా, నేను అనుకున్నట్టుగానే ఎవరు నా ముందు నోట్లోకి స్వీట్లు కుక్కినా తినానో. మైండ్కి చెప్పాలి 10 సార్లు, టెంప్ట్ చేస్తుంది, ఒకసారి తినచ్చులే, ఏం కాదులే, అబ్బా అయిపోతుందా, నేను డిసైడ్ చేశా అని చెప్పండి మైండ్కి. అలాగా మైండ్ని ఒక్కసారి కంట్రోల్కి తెచ్చుకొని దట్ బికమ్స్ యువర్ సూపర్ పవర్. దట్ విల్ బికమ్ యువర్ సూపర్ పవర్. నిన్ను డిస్ట్రాక్షన్ లేని మైండ్ని తీసుకురాగానే ఆటోమేటిక్గా నీ మైండ్ ఈజ్ బికమింగ్ సూపర్ పవర్. సార్ మీరు అన్నట్టుగానే మధ్యలో ఏదో ఒకటి ఎంత చెయ్యొద్దు అని ఉన్నా కూడా లేదు చెయ్యాలి, ఒకవైపు వద్దు అని చెప్తూనే ఉంటుంది, ఇంకొక వైపు చెయ్యాలి అని చెప్తూనే ఉంటుంది. ఇలాంటి మూమెంట్లో తెలుసు సార్ ఇక్కడ రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండే అవ్వాలి అని, బట్ ఎంత తెలిసినా కూడా రియాక్ట్ వరకే వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఏం ఆలోచించాలి ఆ మూమెంట్లో? అబ్సల్యూట్. అంటే మన లైఫ్కి మనకు వాల్యూ లేదన్నట్టు. నా జీవితము నాకు విలువైంది అయితే నేను డిసైడ్ అయిన దానికి కట్టుబడి ఉంటాను. నా జీవితానికి నాకు విలువ లేకపోతే, నేను చీప్ వేస్ట్ ఉంటే చిన్న వాటికి ఏడుస్తూ ఉంటాను. నేను అనుకున్న నిర్ణయం నేనే తీసుకోలేను, నేను అనుకున్న పని నేనే చేయలేను. ఎప్పుడూ కూడా మైండ్ 2 రకాలుగాను, మైండ్ ఈజ్ బైపోలార్డ్, 2 sides ఉంటుంది మైండ్. లైక్స్ డిస్లైక్స్ అని చెప్తుంది. ద్వంద్వము అంటారు మనసుని, ఎప్పుడు చెప్తుంది. నీ లోపలే చదువుకోవాలి అని వస్తుంది, ఈరోజు IPL మ్యాచ్ ఉంది అని వస్తుంది, నీ లోపలే చెప్తుంటుంది. నువ్వు ఏ దారి తీసుకుంటావో అనే దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. నీ జీవితం బాగుండాలి అని నిర్ణయించుకుంటే నువ్వు ఏ దారి నా జీవితం విలువలేంది, నా జీవితం వేస్ట్, నేనింతే మొద్దులాగే ఉండాలి అని నేను అనుకుంటే నేను అటే తప్పు దారికే వెళ్తాను. నేను ఏది జరిగినా నేను 1-2 years సూపర్ పవర్గా మారుతున్నా అని నిర్ణయించుకున్నాక ఈ చిన్నవి ఏంటి, ఒక చాక్లెట్ కోసము, కాఫీ కోసము, టీ కోసము నాలోని స్ట్రెంగ్త్ని, నా 6 packs యాబ్స్ని ఆపేస్తున్నానా? ఒక్క కాఫీని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానా? లేకపోతే ఒక ఫుడ్ ఐటమ్ని కంట్రోల్ లేకపోతే నేను ఆఫీస్లో ప్రమోషన్స్ కోసం పైకి ఎదగడానికి వస్తే వాడెవడో అన్నాడు, వీడెవడో అన్నాడు, వీటిల్లో ఉండిపోతున్నానా? ఐఎమ్ నాట్ దట్, ఐఎమ్ గ్రోయింగ్ అని గనక మనం అనుకుంటే, నా జీవితానికి విలువ అనేది ఆలోచించుకుంటే డిస్ట్రాక్షన్స్ అవుతాయి. నా విలువ ఏంటి? నేను IAS కోసం ప్రిపేర్ అవుతున్నా అనుకోండి, నా విలువ ఏంటి? IAS ఆఫీసర్ నేను ఇట్లా వెళుతుంటే నా వెనకాల 2 కార్లు పరిగెట్టాలి, నేను చెప్తే పనులు జరగాలి ఆ డిస్ట్రిక్ట్ మొత్తం. అలాంటి పవర్ నాకు కావాలి అంటే, మా ఆవిడ నన్ను ఒప్పుకోవట్లేదండి, మా ఆయన నన్ను ఇలా చేశాడండి, కూరలో సాల్ట్ ఎక్కువ అనే దాంట్లో ఏడుస్తూ ఉంటే యు ఆర్ డినయింగ్ యువర్ సూపర్ పవర్.
నీ సూపర్ పవర్ని నువ్వే ఆపుకుంటున్నావు. దాన్ని మార్చాలి అంటే నిర్ణయం గట్టిగా తీసుకోవాలి. అడ్డు వస్తుంది, నీ నిర్ణయం నిజమా కాదా అని అడ్డు వస్తుంది. తపస్సు కూర్చోగానే నీ నీ తపస్సుని భంగం చేయడానికి అన్నీ వస్తాయి. అప్పుడే నిలబడాలి. అదే కదా పాయింట్. Yes. అదే తపస్సు మనకు సినిమాలో చూపిస్తున్నారు. తపస్సు కూర్చోగానే డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అప్పుడు కూర్చున్నప్పుడేగా నీ తపస్సు నిలిచినట్టు, నువ్వు అనుకున్నది నిలిచినట్టు. సో దాట్స్ ద హోల్ పాయింట్. సో అది సూపర్ పవర్ రావాలి అంటే మ్మ్. మైండ్కి ఒక బంధనం ఇవ్వండి. మ్మ్. ఒక మంత్రము, ఒక తంత్రము, ఒక మెథడో, ఒక రిచువలో మైండ్కి ఇవ్వండి. మైండ్ వరకే ఉంచండి. దాని తర్వాత నుంచి ప్రయత్నం చేయండి. హోప్ ఇది వర్క్స్. సో ఇంకా ఎవరికైనా కూడా వీటికి సంబంధించి డౌట్ ఉంటే అది మనకి కౌల సూర్య సాధనతో పాసిబుల్ అవుతుందంటారా సార్? అబ్సల్యూట్లీ అండి. కౌల సూర్య సాధన మీకు అన్ని రకాలుగాను నవగ్రహ డయాగ్నోసిస్ కానీ, మైండ్ ఎలా షిఫ్ట్ చేసుకోవాలి, మైండ్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, సాధన కోసం ఏం చేయాలి, స్పిరిచువల్గాను ఇటు ఫిజికల్లీ, మెంటల్లీ, తర్వాత ఫైనాన్షియల్లీ, వీటన్నిటికీ కూడా మెథడ్స్ ఉన్నాయి. కంపల్సరీగా కౌల సూర్య సాధనలో అన్ని రకాల సాధనలకి మనకి త్రిబిందు సాధన, స్వశక్తి సంధాన్, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు అందులో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? మార్చ్ 1 నుంచి మనకు బ్యాచ్ ఉంటుంది. మార్చ్ 1 నుంచి 5 వరకు 5 days మార్నింగ్ మనకి 6 to 7 జూమ్లో ఆన్లైన్లో ఉంటుంది. మీకు కావాల్సిందల్లా ఒక ఫోను, హెడ్ ఫోన్స్, మిగతాదంతా నేను నేర్పిస్తూ ఉంటా. నేను ఐ థింక్ ఐఎమ్ వెరీ గుడ్ టీచర్. 100 సార్లు చెప్పి పాయింట్ని మీకు అర్థమయ్యేదాకా చెప్తుంటాను అనమాట. సో అది నేర్పిస్తాను. హాయిగా ఇంట్లో కూర్చుని ఇలాంటి కౌల సూర్యము నేర్చుకోవడం అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఐ థింక్ యూ షుడ్ ఆల్ ట్రై.